అక్షింతలు వేసుకుని దులిపేశారు, నెత్తిన అక్షింతలు అంటే రెండు దులిపేశారు అని అక్షింతలు వేసినప్పుడు దులపలేదు ఆయన. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి, స్వామివారికి కైంకర్యాలు చేయడానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు ఆయనకి తలపాగా కడతారు. చూడండి కావాలంటే ఆ తలపాగా చుట్టినప్పుడు 4 వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి జుట్టు సరి చేసుకున్నాడు. పట్టపురం నాలటువంటి ఏం సవర్ తీసుకుంటాను. ఈ పార్టీ కూడా లేకుండా ఏదైనా ఆయన మీద బురద జల్లే కార్యక్రమం తెరలేపుకున్నారు. ఇది ఏంటంటేనమ్మా, ఈ రోజుకి ఒక ఎజెండా ఇస్తారు. ఈరోజు తట్ట మట్టేస్తారు, ఇంకో రోజు తట్టడ పేడ, వీటి మీద ఒక పనికిమాలిన చెత్త డిస్కషన్స్. ముసీలో అక్కడ కూర్చుని ఉన్నారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఆ ఛానల్లో కూర్చొని ప్రవచనాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు అనిత గారు చేసిన కామెంట్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. తిరుపతికి జగన్మోహన్ రెడ్డిని మేము ఆపలేదు, ఆయన క్రిస్టియన్ కాబట్టే రాలేదు అని అనిత గారు అంటున్నారు. ఇది ఫస్ట్ టైం అనుకో అమ్మా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ జస్టిఫైడ్. కానీ ఇంత మునుపు ఆవిడ ఎన్నిసార్లు వెళ్ళింది, ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడు. ఈవిడ వెళ్ళడానికి ఆవిడకి ఆ పాబంధకం క్రియేట్ చేసుకున్న ఉదంతం గురించి ఇవాళ వెళ్ళినప్పుడు ఆవిడ డిక్లరేషన్ ఇచ్చిందా లేదా కూడా చెప్పకుండా ఏం మాట్లాడుతుందో ఒకసారి సమయంలో పాటించి మాట్లాడమను. గౌరవ హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నారు ఆవిడ ఖచ్చితంగా విచక్షణ విజ్ఞత చాలా ఇంపార్టెంట్. ఆవిడ ఏం మాట్లాడినా ఒక అథెంటికేషన్తో మాట్లాడాలి. గతం తెలియకుండా, గతం ఉన్నప్పుడు అలా మహేష్ బాబు సినిమా చూడమని ఇలా నొక్కితే గూగుల్లో ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజుల్లో ఏడున్నారు వీళ్ళు. ఏది పడితే అది ఒక న్యూస్ చేసే కార్యక్రమంలో ఏది పడితే అది మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నారు. అవుట్కమ్ ఎక్కడ ఉందంటే అవుట్కమ్ మీద ఇవాళ మాట్లాడడానికి ధైర్యం లేదు. మరి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ చర్చనీయాంశం అవ్వాల్సిన దగ్గర ఆనాడు పల్లా శ్రీనివాసరావు గారి నిరాహార దీక్షతో మొదలై గంటా శ్రీనివాస్ రాజీనామా అతిగతి లేకుండా ఉన్న దగ్గర విజయసాయిరెడ్డి పాదయాత్రతో కంక్లూడే 5 సంవత్సరాలు ఏమార్చి మనల్ని కాపాడగలిగారు. ఇవాళ 5 సంవత్సరాలు ఏమార్చడానికి ఎక్కడ ప్రాతిపదిక చెప్పండి. ఇవాళ ఎండీతో సైతం మార్చారు. రాజ్యసభ ఎంపీ ఆయన ఎందుకు మార్చాడు? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అట్లీస్ట్ రాజీనామా చేయకముందు బీసీ గణన చేయండి అన్నప్పుడు, ఒక ఎంపీగా నేను ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కడ చర్చనీయాంశం కానివ్వట్లేదని చెప్తే దాని మీద మాట్లాడవచ్చు. ఇప్పుడు పోలవరం రిపోర్ట్లు విదేశీ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్లు వచ్చాయి, అవి ప్రజాబౌళ్యంలో చర్చనీయాంశాలు అవుతాయి. 72% క్లెయిమ్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఇవాళ అతిగతి లేకుండా ఆంధ్రప్రదేశ్ జీవనాడికి దిక్కు దివానా లేని సిచ్యువేషన్ డ్రైవ్ చేసి పెట్టారు. ఇది ఎక్కడ చర్చనీయాంశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మతం ఎప్పుడు తెలిసి వచ్చింది ఆయన జగన్మోహన్ రెడ్డి మతం. కాబట్టి వాళ్ళు కూడా ప్యానల్గా రిలీజ్ చేస్తారు. ఇంట్లో ఆవు పెంచుతున్నారు, కపిలబాయి ఆవుల్ని, మహాలక్ష్మి అని పేరు పెట్టారు. ఏముందమ్మా, ఇప్పుడు మనకు మత స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం. ఆయన ఇందులో మారాడేమో ఎవరికి తెలుసు. కాశీ వెళ్ళాడు, ములిగాడు, ఆ రుద్రాక్షలు అవన్నీ వేసుకుని పూజలు చేసిన ఫోటోలు ఉన్నాయి కదా. ఇంట్లో మిగిలిన భార్య పిల్లలు మారలేదు. రాముడు అంతటి వాడే ఆ యాగం చేస్తున్నప్పుడు సతీ సమేతంగా అంటే బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించేసాడని చెప్పారు కదా. ఈ జేబులో బొమ్మ పెట్టుకుని వచ్చానంటాడు. ఏం చేస్తావు? అదే చెప్తున్నాను, తలా తోకాలైన డిస్కషన్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎక్కడైనా ఆయన భార్య సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించినవి కానీ ఇలాంటి ఉదంతాలు ఒకసారి చెప్పండి. అంటే వీళ్ళకి నచ్చితే బ్రహ్మాండంగా మాడతారు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలన ఆయన ఎన్నిసార్లు గుడికి తిరుపతికి వెళ్ళారు, ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు, ఇక్కడ భద్రాచలంలో రావణ వారికి ముత్యాలు ఇచ్చినవి ఎన్నిసార్లు ఆయన వెళ్ళారు, ఎన్నిసార్లు భార్య సమేతంగా వెళ్ళారు. చర్చ పెట్టండి. ఎందుకంటే బీజేపీలో ఉంటే వాళ్ళ సన్నిధానంలో ఉంటే ఏదైనా వాషింగ్ పౌడర్ నిర్మా, అదే మా కేసీఆర్ గారు చెప్పింది. వాళ్ళు చేసేవన్నీ శుద్ధులు, యువతల వాళ్ళు చేస్తే మాత్రం అబ్బాబ్బా ఇంక వేలెత్తి చూపించేస్తారు. ఈ వేలెత్తి చూపించే కార్యక్రమం 4,000 పక్క చూపిస్తాయన్న విషయం మర్చిపోతారు.